నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుచుమల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ జగన్ హయాంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగ సంఘాల నేతలు కావచ్చు, వీరందరూ ఎలా ఉన్నారు ఏంటి సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవానికి కండవ వేసుకోకుండానే వాళ్ళు పూర్తి పార్టీ కార్యకర్తలుగా ఎలా మాట్లాడారో మనం అందరం చూసాం. అయితే దానికి సంబంధించి దాదాపు 2 ఏళ్ల క్రితమే కాకర్ల వెంకటరామరెడ్డి గారి మీద ఒక ఆరోపణ రావడం, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం, దాదాపు 2 ఏళ్ల తర్వాత వచ్చిన తీర్పుతో ఈరోజు సస్పెన్షన్ గురవడం. ఇప్పుడు వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలి సార్ దీన్ని? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎవరి మీద కక్ష సాధింపు లేదండి. మనం స్పష్టంగా చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నత స్థాయి ఉద్యోగులు, ఈ ఆఫీసర్స్, సెక్రటేరియట్ ఉద్యోగులు కానీ, రెవెన్యూ కానీ, ఏ ఉద్యోగులైనా సరే వారి స్థాయి ఏదైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచినా సరే వీళ్ళు ఏమి రకంగానూ కక్ష సాధింపు చేయలేదు. ఇది వాస్తవం. మరి ఈ కార్యక్రమాలు ఏంటంటే కొంతమంది ఐపీఎస్లో, ఐఏఎస్లో, ఐపీఎస్ని పక్కన పెట్టారు కదా, సస్పెండ్ చేశారు కదా అంటే అది వాళ్ళు స్వయంకృతం. క్రాంతి రాణా తాత, లేకపోతే ఇంకా అక్కును ఆయన ఉన్నాడు కదా, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఒక బొంబాయి నుంచి ఒక ఆవిడని తీసుకొచ్చి హెరాస్మెంట్ చేస్తే మరి ముద్దెట్టుకుంటారా? సీతారామాంజనేయులు ఏపీఎస్సీలోను, లేకపోతే సునీల్ కుమార్, ఆయన కూడా ఆయన నిజంగా చేసిన తప్పులకి చేయలేదు. ఆయన ఏదో విదేశీ పర్యటన అనుమతి లేకుండా వెళ్ళడం దాని మీద చేశారు. సునీల్ నాయక్ ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో అతను అందరూ దోషులే కదా, వాళ్ళ మీద కేసు నమోదై ఉంది కదా. ఆ విషయంలో వాళ్ళ పట్ల వీళ్ళు కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప ఉద్దేశపూర్వకంగా. ఇప్పుడు జవహర్ రెడ్డి చాలా దారుణంగా వ్యవహరించాడు, వన్ సైడ్గా పనిచేశాడు. అతని మీద ల్యాండ్, భూములు కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. అయినా సరే చాలా గౌరవంగా పంపించారు ఆయన. చాలా మంది వాళ్ళందరూ చాలా గౌరవంగా రిటైర్మెంట్ తీసుకున్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి అలా పంపించాడా? ఏబీ వెంకటేశ్వరరావు గారిని అంత వేధించి లాస్ట్ మూమెంట్లో 1 గంటలో రిటైర్ అయిపోతాడు అనగా ఆయనకి ఆర్డర్ ఇచ్చి పంపించారు. అలాగే వీళ్ళు కక్షాదిత్తాలు ఎవరు సగం మంది 300 మంది ఉంటారు వాళ్ళు జగన్ బ్యాచ్. వెంకటరామరెడ్డిని కూడా 2 ఏళ్ళు వీళ్ళు ఏమీ వేధించలేదు. అతను పని చేసుకుని ఇచ్చారు. కానీ అతను ఏమైనా ఆగాడా? గంపేసి కప్పెడితే ఆగాడా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, రెచ్చిపోయాడు. అంతకుముందు అతను అధికారంలో రాకముందు కూడా చాప కింద నీరులో జగన్మోహన్ రెడ్డికి పనిచేసాడు. అప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినారు, బహిరంగంగా కండువా ఒకటి వేసుకోలేదు అంతే. మిగతా ఎంత పార్టీ మనిషిగానే పనిచేశాడు. అతను ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, సెక్రటరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉండి, పూర్తిగా రాజకీయాలు మాట్లాడుతా, ఏ పార్టీలు కొమ్ము కాస్తా జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా వ్యవహరించాడు అతను. ఈ రెండాటి మధ్య వ్యత్యాసం గమనించాలి. ఒక ఉద్యోగి, అతని బాసు ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వం అంటే ప్రజలకి పబ్లిక్ సర్వెంట్ అంతే, ఆ లెక్కలో ఉండాలి. కానీ అతను జగన్ సర్వెంట్లో పనిచేశాడు. మానవ బాంబుని అయిపోతానంటే జగన్ కోసం అతను. జగన్ కోసం మానవ బాంబుని అయిపోదాం అనుకుంటే వాళ్ళ ఇంట్లో పాలేరు కింద పనిచేయి, లేకపోతే ముఠాలో సభ్యుడి కింద ఉండు. ఉద్యోగాన్ని రాజీనామా చేసుకోవాలి నువ్వే. జగన్ కోసం నువ్వు అంత చేయాలనుకున్నప్పుడు ఉద్యోగం ఎందుకు చేయటం? మీరు సంపాదించుకుని బోలంత ఉంటుంది. అతను సర్వీస్లో ఉండగా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందే నువ్వు ప్రభుత్వోద్యోగిగా వెలగబెడుతున్నావు అంటే ఈ ప్రదంగా కుమ్మేసుకుని ఉంటాయి అని మళ్ళీ ఆ స్థాయిలో ఉన్నామంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలో పనులు చేసి పెడతారు. ఓకే, అందరూ మీ ముఠాయి ఉంటారు కదా లోపలంతానే, ఉద్యోగులంతా. జగన్మోహన్ రెడ్డి అయ్యాలో తిరిగేలేదు అతనికి, విపరీతంగా సంపాదించుకుంటాడు. పైగా వాళ్ళ మిస్సెస్ కూడా వైసీపీ తరఫున ఎలక్షన్లో పోటీ చేసిన నిదర్శనాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు వైసీపీ పార్టీకి అనుకూలం, అది ఎవడ కాదండవు. కానీ నువ్వు బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే అప్పుడు ప్రతిపక్షాన్ని, విచిత్రంగా ప్రతిపక్షాన్ని వ్యతిరేకించకూడదు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి కావాల్సిన జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని, లేకపోతే వీళ్ళు ఎన్ని దొబ్బేస్తాడని సిపిఎస్ రద్దు గురించి ప్రభుత్వమే పోరాడాల్సిన అతను ప్రతిపక్షమే పోరాడేవాడు విచిత్రంగానే. భూములు ఇచ్చిన అమరావతి రైతుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసేవాడు. నువ్వు వాళ్ళు ఎక్కడైతే భూములు ఇచ్చారో అక్కడ కూర్చుని నువ్వు ఉద్యోగం చేస్తా, వాళ్ళందరం మీకు గులాబీ పూలతో స్వాగతం పలికారు మీరు ఇక్కడికి వస్తున్న సెక్రటేరియట్లోకి వస్తున్నప్పుడు. ఆ విశ్వాసం, కృతజ్ఞత లేకుండా ఆ భూములు ఇచ్చిన రైతుల పట్ల చాలా దారుణంగా వ్యవహరించేవాడు.
అంతకుముందు వీళ్ళ గ్యాంగ్ అంతా కూడా 2 చేతులతో కొట్టి జగన్మోహన్ రెడ్డి గెలిపించామన్నారు. ఇవన్నీ చూసి కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్నా సరే ఈ ప్రభుత్వం వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కారణం ఏంటి? కక్ష సాధింపు అంటారో, ఇలా రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏడుపులు పెడబొబ్బలు పెడతారో, రోధిస్తారో, రోడ్డు మీద కూర్చొని దొలుతారని చెప్పేసి పోనీ వాళ్ళ పాపం వాళ్ళే పోతారని వదిలేశారు ఎందుకో. కానీ నువ్వు చేసిన పాపాలు అధికారికంగా రికార్డెడ్గా నువ్వు దొంగతనం చేత దొరికేస్తే, నువ్వు తప్పు చేస్తే దొరికేస్తే నేను ఎందుకు విడిచిపెడతారు? వీళ్ళు విడిచిపెడతారు, చట్టం విడిచిపెడతాం. కాండక్ట్ రూల్స్ ప్రకారం నువ్వు ఒక పార్టీ కొమ్ము కాయకూడదు, ఒక పార్టీకి ప్రచారం చేయకూడదు. ఆ పని చేశాడు అతను 2024 ఎన్నికల ముందు. ఆర్టీసీ ఉద్యోగులు మన సంస్థను కాపాడుకుంటూ, ఆర్టీసీని కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద చేర్చారు కదా, మన సంస్థను కాపాడుకోవాలి ఇలాంటి ప్రచారాలను చేశాడు. రికార్డెడ్గా రుజువైపోయింది. ఏపీపీఎస్సీ కూడా తాతలు పడేయండి అన్నారు, డిస్మిస్ చేశారు. ఇప్పుడు అతను డిస్మిస్ చేయడం వల్ల అతనికి అతను దొంగతనం ఆథరైజ్డ్గా దొరికాడు, చేసిన తప్పు ఆథరైజ్డ్గా రుజువైంది తప్ప అతను ఏమి నష్టం ఉండదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద అతను ఆధారపడేం లేడండి. ఆ గ్యాంగ్లో ఆ ముఠా సభ్యుడైతే అతను సరిపడగా ఉంటుంది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పేసి అతను సంపాదించుకున్నాడు, అతను స్వయంగా సంపాదించుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా బులంత సంపాదన వచ్చి ఉంటుంది. కాబట్టి అతనికి ఆ రకమైన బెంగ, భయం, ఆందోళన ఉండదు. డెఫినెట్గా రాజకీయ పార్టీలో చేరటం అది ఏముంది, అందులోనే చేరతాడు డైరెక్ట్గా. తన రాజకీయ ఉద్దేశాలని రాజకీయంగా తన గళం ఇప్పచ్చు. కానీ అది జరగనివ్వరు కదా. ఎందుకు జరగనివ్వరు అంటే నీ తప్పులు ఇది ఒకటే బయటకు వచ్చింది, ఇంకా 100 ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే డిస్మిస్ అయ్యి బయటకు వచ్చావో అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు వాటిని చూసం తిరుగుతూ ఉండాలి, నువ్వు జైల్లో కూడా వెళ్తావు. ఇది జరగబోయే రాసుకు ఇంకా అది బయటకు రాలేదు, వస్తాయి. ఇప్పుడు అతను జైల్లో పెడతారు. నీకు ఎక్కువ శిక్ష చేయాలి జగన్ కంటే. ఈ అంగాలన్నిటిని కట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఈ తోకలన్నీ కట్ చేయాలి. అందుకనే ఎవడైనా ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటిది ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. నీకు ఉద్యోగం వచ్చింది, ప్రజలకు సేవ చేయాలి, ఓ రూపాయి పాపాయి సంపాదించుకుంటాం అలవాటు అయిపోయింది. ఇది రోగం, ఆ రోగానికి మందు లేదు, జనాలు భరిస్తున్నారు. అందంగా నువ్వు అదేదో చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి రూపురేఖ లావణ్యాలు నచ్చితే నువ్వు వాళ్ళే జాబ్ మానేసి వాళ్ళ పార్టీలో చేరిపోవాలి. ఆ పార్టీలో చేరిపోయిన వాళ్ళు మా ఉద్రబాబుని పారిపోయి బయటకు వచ్చేస్తుంటే నువ్వు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తావు? కులమా, మతమా, ప్రాంతమా, ఏ కారణం చేత? ఇలాంటివన్నీ కలిసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే పారిపోతున్నారు. ప్రజల కోణం కొంచెం కూడా ఆలోచించవా? కాబట్టి వెంకటరామరెడ్డికి తగిన శాస్తి జరిగింది, ఇంకా జరగాలి. ఇప్పుడు అతనికి జరగాల్సిన దాంట్లో ఒక 20% జరిగింది అంతే, ఇంకా 80% మిగిలి ఉంది. నిజంగా రెడ్ బుక్ తీయాలి అతని మీద, ఓపెన్ చేసి అతని పేజీ తీసుకుని అవన్నీ కూడా ఇతనికి అప్లై చేయాలి, ఆ కేసులన్నీ బయటికి తీసి. అప్పుడు జనాలకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అతను డిస్మిస్ అయినంత మాత్రాన అది అతని బాధితులు ఉంటారు ఎంప్లాయీస్లో. రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో కూడా అతను విలనే, జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతనే విలనే. ఏకంగా ఎన్నికల కమిషనర్, స్టేట్ ఎన్నికల కమిషనర్ మీద అతను మాట్లాడాడు. మానవ బాంబు లేకపోతే ఇప్పుడు మానవ బాంబు ఎవడవుతున్నాడు అంటే నీకు ఏదైనా ఉగ్రవాద సంస్థ మానవ బాంబులు, మొన్న ఎవడో అంటాడు మానవ బాంబులు అవుతానని. ఒక ఎంపీ అయ్యి మిథున్ రెడ్డి కూడా మానవ బాంబు మీదైనా ఉగ్రవాద సంస్థల మీద. ఒకవేళ సుప్రీంకోర్టు మిమ్మల్ని ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదులతో కన్నా ప్రమాదం అని అంటే అని ఉండొచ్చు, దాన్ని నిజం చేసేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది మనం సహించరానిది. ప్రభుత్వం వీళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి, ఏ రకమైన సానుకూలత చూపించకూడదు. ఎందుకంటే అది వానపాము, కట్లపాము, పొడపాము, తోసపాము మీకు తెలియట్లేదు. పాములన్నీ ఒకలాగే కనపడితే పైనుంచి వస్తే ఇది వానపాము అనుకుని వదిలేస్తే అది కట్లపాము అవ్వచ్చు. వానపాము, కట్లపాము రెండు ఒకలాగా ఉంటాయి. వానపాము కరవదో, కరిసినా ప్రమాదం ఉండదు, దాంట్లో విషం ఉండదు. వానపాము అంటే తెలుసా మీకు? అది కూడా సన్నంగా కూడా తిరిగేస్తూ ఉంటుంది, నీటిలోనూ అక్కడ అన్ని చోట్ల కనపడుద్ది. అది పెద్ద పాములకి ఆహారం. అది కట్లపాము అలా కాదు, అది కూడా అచ్చం వానపాములాగా ఉంటుంది, సన్నగా. మెట్ల దగ్గర మాటు వేసి ఉంటుంది, మెట్ల దగ్గర మూల గదుల మూలల్లోనూ. కరెక్ట్గా మనం దాన్ని గమనించాం, మడం పట్టు కరిచేస్తుంది, చాలా ప్రమాదం. అది మనం గమనించుకోవాలి. ప్రభుత్వం ఇటువంటి కట్లపాముల్ని, పొడపాము కూడా కదలకుండా పోయి కూర్చొని ఉంటుంది. మట్టిలో మట్టిగా, చెట్టుల్లో చెట్టు, ఆకులో ఆకులా కలిసిపోయి ఉంటుంది. మనం అదేదో అనుకులో ముట్టుకుంటే కరిచేద్ది, కదలదు, కదులు మెదులు ఉంటుంది. కాలుతో ఇలాగంటే వీటి కదలట్లేదు ఇట్టని టక్కుమని పట్టుకుంటుంది. అలాంటివి అమ్మటి వీటి పట్ల చిన్న తప్పు చేసినా చిన్న పామునే పెద్ద కర్రతో కొట్టాలి, మళ్ళీ తలెత్తకుండా చేయాలి. ఇతను డిస్మిస్ చేయడమే కాదు,
భవిష్యత్తులో రాజకీయాల్లో చేరకుండా, రాజకీయాలను కలుషితం చేయకుండా, ఇతను అవినీతి అక్రమాస్తులు అన్నిటిని గుట్టు బయట తీసి వాళ్ళు ఉద్యోగంలో చేరేటప్పటికి ధర్మంగా ఉద్యోగం జీతం వల్ల ఎంత పెరుగుద్ది అనేటువంటిది ఒక అప్రిసియేషన్ లెక్కేసి అంతే ఉండి మిగతా తీసేసుకోవాలి ప్రభుత్వం. అప్పుడు న్యాయం చేసినట్టు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సరైనటువంటి యాక్షన్ తీసుకొని మీరు అన్నట్టుగా ఏవైతే అక్రమ ఆస్తులు కూడా బయటికి తీయాలని అయితే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సో చూద్దాం జరుగుతుంది. నమస్తే. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.